సో ప్రియాంక గారు ఇక్కడికి. సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూస్ చాలా ఫాలో అవుతుంటా. మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇట్లా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ. సో నాని గారు ఎట్లుంటారు సెట్స్లో? ఆమె ఐ అగ్రీ, లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అంటే చాలా యాక్చువల్లీ ఇన్నోసెంట్, బట్ ఆ ఇన్నోసెన్స్ వల్ల చాలా చాలా ఫన్ జరుగుతుంటుంది. బట్ ఈజ్ ఆల్సో చాలా కామిక్ టైమింగ్ ఇస్ గ్రేట్. యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా చిన్న ఒక లుక్ వల్ల కూడా మీకు నవ్వు వస్తుంది థియేటర్లో. అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉంది, కానీ ఇక్కడ ఈరోజు కొంచెం అలా సైలెంట్గా నర్వస్గా ఉంది. నాని గారు క్వశ్చన్ అండి సార్, ఇది నాని 31st ఫిల్మ్, 30 ఫిల్మ్స్ కంటే 31 ఫిల్మ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు బడ్జెట్ వైజ్. ట్రైలర్ చూస్తే నార్మల్గానే ఉంది, మాకేం కనిపించలేదు ట్రైలర్లో. మాకు తెలియనిది ఏమైనా ఉందా? బడ్జెట్ ఫిల్మ్, హై బడ్జెట్. ట్రైలర్లోనే అన్ని చూపించేస్తే ఇంక సినిమా ఎందుకంటే సినిమాలో చూస్తే తెలుస్తుంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హైయెస్ట్ బడ్జెట్, మేము బడ్జెట్ల గురించి డిస్కషన్ ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు కదా. ఎక్కడి నుంచి నెట్ఫ్లిక్స్ లో త్వరలో రాబోతున్నట్టు పెట్టేశారు. అంటే ఒక టైం ఏమైనా పెట్టుకున్నారా దాంట్లో? చెప్తాను, అది కూడా చెప్తాను తొందరలో. నాని గారు హియర్ ఇక్కడ. యా హాయ్, I'm Anjali from TFPC. Hi Anjali. A big fan of you, sir. Thank you. And first thing ఏంటి అని అంటే లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి జానర్ ఇచ్చినా, అంటే లైక్ ఇట్స్ కామెడీ కావచ్చు ఆర్ అంటే లైక్ థ్రిల్లర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్ మీరు 100% చేస్తారు. అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ అద్దరిపోయింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు నాని గారు హారర్ జానర్లో మాకు కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చేయను, గ్యారంటీగా చేయను. యా, I take it for granted. I will not do a horror film. And ఇంకొకటి ఏంటి అని అంటే హిట్ 3 గురించి ఎనీ అప్డేట్? No, my next film is going to start next month అండి. ఈ మంత్ 29th సరిపోతే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ అయిన ఒక 1 వీక్లో యూ విల్ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిల్మ్. అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి. ఓకే డన్. అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెప్పారు, చిరంజీవి గారి ఒక మూవీ ఉంది కదా చంటబ్బాయ్. సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వెల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వెల్? యా, నో, ఇన్ఫ్యాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వీ వాంటెడ్ టు డూ చెంటబ్బాయ్ మోడ్ కైండ్ ఆఫ్ చెంటబ్బాయ్ లాంటి ఒక సినిమా బట్ నవీన్ చేశాడు, ఏజెంట్ ఆత్రేయ. సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం అండ్ ఐ థింక్ ఫర్ టుడేస్ టైమ్స్ చెంటబ్బాయ్ లాంటి సినిమా విల్ హ్యావ్ అ బాల్ ఇన్ ద థియేటర్స్. కరెక్ట్గా చేస్తే. నాని గారు